everyone, welcome to another episode of Emergency Medicine Talks. నేను మీ డాక్టర్ కళ్యాణ్ రామ్, సీనియర్ కన్సల్టెంట్ ఎమర్జెన్సీ మెడిసిన్. బ్రెయిన్ స్ట్రోక్ ని ఇంట్లోనే ఎలా గుర్తించాలి, గుర్తించిన వెంటనే ఏం చేయాలి? బ్రెయిన్ ఫాస్ట్ ని బీ ఫాస్ట్ అనే ఒక యాక్రోనిమ్ ద్వారా మనం గుర్తించవచ్చు. బీ ఫాస్ట్ లో బీ అంటే బ్యాలెన్స్. ఒక మనిషికి సడన్ గా బ్యాలెన్స్ తప్పడం లేదా ఒక వైపుకి దూరినట్లు ఉండడం జరిగినప్పుడు మనం స్ట్రోక్ గా గుర్తించాలి. ఈ ఫర్ ఐ విజన్, ఐ చేంజెస్. ఒక మనిషికి సడన్ గా ఒక కన్ను కనపడట్లేదు లేదా డబల్ కనపడడం, రెండుగా కనపడడం ఉన్నప్పుడు కూడా మనం స్ట్రోక్ గా పరిగణించవచ్చు. ఎఫ్ ఫర్ ఫేషియల్ డ్రూపింగ్, అంటే ముఖం ఒక వైపు జారినట్లు ఉండడం లేదా స్మైల్ లో కొంచెం తేడా కనపడడం. ఏ ఫర్ ఆర్మ్ డ్రిఫ్ట్, ఒక చేతుల్ని లేపమని అడగాలి, చెయ్యి లేపలేకపోవడం లేదా చేతుల్లో వీక్నెస్ ఉండడం కూడా మనం స్ట్రోక్ గా పరిగణించవచ్చు. ఎస్ ఫర్ స్పీచ్, పదాలను స్పష్టంగా పలకలేకపోవడం లేదా మాట దొరలడం లాంటి లక్షణాలు కూడా కనపడతాయి. ఈ ఫర్ టైం, అంటే స్ట్రోక్ వచ్చిన వెంటనే ఇమీడియట్ గా స్పందించాలి. టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటారు. సో ఎంత త్వరగా మనం స్పందిస్తే అంత త్వరగా స్ట్రోక్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ని తగ్గించుకోవచ్చు. ఈ లక్షణాలు గుర్తించిన వెంటనే ఇమీడియట్ గా 4.5 గంటల లోపు మనం హాస్పిటల్ తీసుకెళ్లి సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ తీసి స్ట్రోక్ ని డయాగ్నోస్ చేసి థ్రాంబోలైజ్ చేస్తాం. అంటే ఒక ఇంజెక్షన్ ని ఇచ్చి థ్రాంబోలైజ్ చేయడం జరుగుతుంది. థ్రాంబోలైజ్ చేసిన వెంటనే ఆల్మోస్ట్ 50% వరకు మన స్ట్రోక్ యొక్క కాంప్లికేషన్స్ ని ప్రివెంట్ చేయొచ్చు. 80% స్ట్రోక్స్ ని మనం నివారించవచ్చు. ఎలా అంటే బీపీని కంట్రోల్లో పెట్టుకోవడం, షుగర్ ని కంట్రోల్లో పెట్టుకోవడం, కొలెస్ట్రాల్ ని కంట్రోల్లో పెట్టుకోవడం, డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేయడం, స్మోకింగ్ ని స్టాప్ చేయడం, ఆల్కహాల్ తగ్గించడం, బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం ద్వారా మనం చాలా వరకు స్ట్రోక్స్ ని నివారించవచ్చు.